ఓకే అండి. చూడండి ఇక్కడ నాకు ఒక పాయింట్ దొరికింది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. చూడండి. మన కోర్స్ మెంబర్స్‌కి అర్థమై ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఇప్పుడు లెవెల్ ఎంత డ్రా చేశాననేది. అయితే చూడండి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి హైయర్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి. ఇక్కడ రిట్రేస్‌మెంట్ కోసం వెళ్ళినా సరే ఇక్కడ బయర్స్ లేరు. యాక్చువల్‌గా నెక్ లైన్ ఎక్కడుంది? ఇక్కడుంది. యాక్చువల్గా రిట్రేస్మెంట్ లెవెల్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ నుంచి బయర్స్ రావాలి. ఇక్కడ నుంచి రాలేదు కాబట్టి నెక్స్ట్ నెక్ లైన్ వరకు వచ్చారు. నెక్ లైన్ దగ్గర అయినా బయర్స్ స్ట్రాంగ్గా లేరు. ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, టార్గెట్ ఇక్కడ ఉంది కాబట్టి, ఓకేనా. కానీ బయర్స్ ఇక్కడ నుంచి రాకుండా నెక్స్ట్ నెక్ లైన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది నెక్ లైన్. ఇక్కడ వరకు కూడా వచ్చారు బయర్స్. ఇక్కడ వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి? ఇక్కడ నుంచి అయినా బయర్స్ ఎంటర్ అవ్వాలి కదా. ఇక్కడ చూడండి. బయర్స్ ఇక్కడ వరకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ మిస్టేక్ జరగకూడదు అనేసి నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ బయర్స్ కంటే ఫామ్ అయింది. ఫామ్ అయినా సరే విక్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద విక్ ఫామ్ చేస్తుందో. ఇది చూసి కన్ఫర్మ్ చేసుకొని మన ఎవరన్నా సరే, మన ట్రేడర్స్ అన్నా, మన కోర్స్ మెంబర్స్ అన్నా సరే ఇక్కడ నుంచి రాంగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మిస్టేక్ చేస్తున్నారు. మిస్టేక్ ఏంటంటే చూడండి, ఇక్కడ లెవెల్ దగ్గర రెస్పెక్ట్ జరిగింది కదా. సెల్లర్స్ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నారు. బయర్స్ ఏమి ఇంత పెద్ద విక్ ఫామ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ నుంచి మళ్ళీ భయంకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదండి ఇక్కడ. ఎందుకో చూడండి. ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తున్నారు. వచ్చినా సరే ఇక్కడ చూడండి, సెల్లర్స్ ఇక్కడ టచ్ అయినా, ఈ రిజెక్షన్ టచ్ అయినా సరే మళ్ళీ సెల్లర్స్ చూడండి బాడీ అనేది ఎంత ఫామ్ అయిందో. ఇక్కడ టచ్ అయినా కూడా ఎంత బాడీ ఫామ్ అయిందో. తర్వాత బయర్స్ ఇక్కడ చూడండి విక్తో ఫామ్ చేశారు. కానీ బాడీ చూడండి ఎంత చిన్న విక్ ఉందో ఇక్కడ బయర్స్. ఇక్కడ మనం ఏ అర్థం చేసుకోవాలి? ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు, బయర్స్ యాక్టివ్గా ఉన్నారు, ఓకే. కానీ సెల్లర్స్ ఇంకా పవర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ బాడీ చూసారు కదా. ఇక్కడ యాక్చువల్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఈ నెక్ లైన్ దగ్గర వీక్ అయిపోతే ఈ రిజెక్షన్ తగలగానే అట్లీస్ట్ బయర్స్ రావాలి కదా ఇమీడియట్గా. కానీ ఇక్కడ రిజెక్షన్ తగలగానే మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. బాడీ ఎంత పెద్ద బాడీ, ఆల్మోస్ట్ ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఇంత పెద్ద బాడీ ఫామ్ చేశారు. తర్వాత బయర్స్ ఎంటర్ అయ్యారు స్ట్రాంగ్గా, అంటే అది కూడా లేదు, విక్తో ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ అందుకు ఇమ్మీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. వచ్చినాక ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంకో మిస్టేక్. ఇదో ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ చూడండి. ఇక్కడ మనం ఇక్కడ లెవెల్లో డ్రా చేసుకుంటే, ఇక్కడ నుంచి బయర్స్ ఇక్కడ టచ్ అవ్వకుండా ఇక్కడ నుంచి లెవెల్ దగ్గర ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు కంటిన్యూ అయిపోయారు. ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక లెవెల్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ చేసుకొని ఈ లెవెల్ ఒక డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక లెవెల్ వస్తుంది కదా. సెల్లర్స్ ఇక్కడేమో వీక్ అవ్వలేదు, ఇక్కడ బయర్స్ ఏమో స్ట్రాంగ్గా లేదు. నెక్స్ట్ బయర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ కదా, ఈ లెవెల్, ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? ఈ లెవెల్ దగ్గర. వన్ సెకండ్. బయర్స్ యాక్చువల్గా ఇక్కడి నుంచే ఫామ్ అవ్వాలి, ఇక్కడి నుంచే రావాలి. ఇక్కడ రాలేదు. నెక్స్ట్ ఇక్కడైనా వచ్చారా అంటే ఇక్కడ రావడానికి ఏంటంటే సెల్లర్స్ ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. చూడండి బాడీ ఎంత పెద్ద బాడీ ఫామ్ అవుతుందో, ఓకేనా. నెక్స్ట్ సెల్లర్స్కి డామినేట్ చేసి బయర్స్ రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఉంది. సో సెల్లర్స్ ఇక్కడ బ్రేక్ చేసినా సరే మన లెవెల్ ఇక్కడుంది లెవెల్ అనుకుంటూ చూస్తారు. కానీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యాక ఇక్కడ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యారు. చూడండి, ఇక్కడ గ్యాప్ అప్తో ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. స్ట్రాంగ్ బయర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లెవెల్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ బయర్స్ చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ తగిలింది కాబట్టి మళ్ళీ ఇక్కడ లెవెల్ రాగానే బయర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యారా, ఈ లెవెల్ని బ్రేక్ చేసుకున్నారు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ లెవెల్ ఏదో ఉంది, అక్కడి నుంచి సెల్లర్స్ మళ్ళీ ఎంటర్ అవుతుందానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ లెవెల్ చూడండి ఇప్పుడు వర్క్ అవుతుందా? ఇక్కడ నుంచి చూడండి, ప్రెసెంట్ ఇప్పుడు ప్రీవియస్గా లెవెల్ డ్రా చేసుకొని ఉంచుకుంటే ఈ లెవెల్ ఇందాక వర్క్ అవ్వలేదు. ఎందుకు వర్క్ అవ్వలేదు? ఇక్కడ సెల్లర్స్ ఇంకా గివప్ ఇవ్వలేదు కాబట్టి. సెల్లర్స్ ఎందుకు గివప్ ఇవ్వలేదని చెప్పి మనకు అర్థమైంది. ఇక్కడ రిజెక్షన్ తగిలినా సరే సెల్లర్స్ ఇక్కడ చూడండి బాడీ ఫామ్ అయింది కాబట్టి ఇంకా సెల్లర్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. ఇక్కడ బయర్స్ లెవెల్ ఇక్కడి నుంచే ఉండుండొచ్చు, నెక్స్ట్ లెవెల్ నెక్ లైన్ ఇక్కడ ఉండుండొచ్చు. కానీ సెల్లర్స్ ఇక్కడ గివప్ ఇవ్వలేదు కదా. సో ఏంటంటే ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్ చేశారా. నెక్స్ట్ ఎక్కడో ప్రీవియస్గా ఇక్కడ ఏదో ప్రీవియస్ లెవెల్ ఏదో ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుని సెల్లర్స్ మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా, ఇక్కడ ట్రూ బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అవుతున్నారు. న్యూ హై క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి,
ఓకేనా. ఇక్కడ మనం ఎలాగంటే ఇక్కడ ఇలా ఆలోచించాలన్నమాట. మార్కెట్ కండిషన్ తగ్గట్టు మనం ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, మార్కెట్ కండిషన్ తగ్గట్టు మనం ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెవెల్ చూపెడతాను. ఇక్కడ సెల్లర్స్ ఎందుకు వస్తున్నారు అనేది. ఓకే చూడండి, ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ చాప్టర్లో చెప్పాను కదా, ఇక్కడ ఈ లెవెల్ ఎందుకు డ్రా చేశాను, ఈ లెవెల్ ఎందుకు డ్రా చేశాను అడ్వాన్స్డ్ చాప్టర్స్లో చెప్పాను కదా, మన కోర్స్ మెంబర్స్కి బాగా అర్థమవుతుంది. ఓకేనా, ఈ లెవెల్ ఎందుకు డ్రా చేశానని చెప్పాను, తెలుసు కదా. సో అందుకు ఇక్కడ నుంచి చూడండి స్ట్రాంగ్గా రిజెక్షన్ చేసుకొని సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడుంది మనకి, 1 సెకండ్ ఇక్కడ లెవెల్ డ్రా చేసి పెడతాను. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది మనకి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ లెవెల్ ఎంత డ్రా చేసినా మన కోర్స్ మెంబర్స్కి తెలుసు కదా, అడ్వాన్స్డ్ చాప్టర్లో చెప్పాను కదా నేను 10th చాప్టర్లో. ఇక్కడ నుంచి లెవెల్ డ్రా చేసిన ఇది ఇలా ఉంచుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఎస్ఎన్ఆర్. ఇది ఈ కలర్ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఇండికేట్ చేశాను. మీకు ఎల్లో కలర్ నేను మ్యాక్సిమం కేసెస్లో సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ నార్మల్ ఎల్లో కలర్ నేను గ్రీన్ కలర్ అలా మెయింటైన్ చేస్తాను. ఎస్ఎన్ఆర్ అయితే మాత్రం బ్లూ కలర్లో మెయింటైన్ చేసుకుంటానని చెప్పాను కదా. మా కోర్స్ మెంబర్స్కి మెయిన్ వాళ్ళ కోసం అనేసి వీడియో చేస్తున్నాను నేను. వాళ్ళు కొంచెం ఇక్కడ డౌట్తో ఉన్నారనేసి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. ఇంకొకటి ఇది ఒకటే కాదండి, ఇంకోటి నేను ఇప్పుడు ట్రేడ్స్ తీసుకుందాం అని చెప్పి కాదు, మన కోర్స్ మెంబర్స్కి వాళ్ళు మధ్యలో ఆగిపోయారు, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే అండి, ఇప్పుడు కోర్స్ కోసం చెప్దామని చూడండి. ఇప్పుడు కోర్స్ కానీ ప్రమోషన్ కానీ మీరు స్కిప్ కూడా చేస్తారు, కానీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి వినండి. కోర్స్ అంటే నా కోర్స్ ప్రమోషన్ కోసం కాదు, బయట జరిగే దానికోసం చెప్తాను సార్, వినండి. ఇప్పుడు బయట కోర్స్ అనేది ఎలా ఉందంటే, కోర్స్ అనేది ఇదొక మార్కెట్ లాగా అయిపోయింది. అంటే ఇదొక బిజినెస్ కింద అయిపోయింది అనమాట. కోర్స్ అమ్ముకోవడం, సరే ఏదన్నా సరే అది ఏ ఫీల్డ్లో అన్నా కోర్స్ అమ్ముకోవడం అనేది ఒక బిజినెస్ కింద ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బైనరీ ట్రేడింగ్లో ఈ కోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను చూడండి క్లియర్గా. ఈ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు అనమాట. ఈ కోర్స్ అనేది ఈ బిజినెస్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను చూడండి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరు కోర్స్ తీసుకుంటారండి ఎవరో ఒకరి దగ్గర. కోర్స్ తీసుకున్న తర్వాత సపోర్ట్ అంటారు కదా, సపోర్ట్ 30 days అంటారు కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఈ సపోర్ట్ 30 daysలో ఇక్కడే స్కామ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ రికార్డెడ్ వీడియోస్లోనే మళ్ళీ సపోర్ట్లు ఇందులోనే స్కామ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కామ్ అనేది ఎలా జరుగుతుంది అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడే మీకు డ్రా చేసి పెడతాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే కోర్స్ తీసుకుంటారు కదా, తీసుకొని కూడా వీడియోస్ చూసి ఉంటారు, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ మన కోర్స్ మెంబర్స్ కూడా చాలామంది దగ్గర కోర్స్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు బట్టి నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక లెవెల్ డ్రా చేసుకుంటారు, హారిజాంటల్ లెవెల్స్. ఇక్కడ చూడండి, బాడీ కంటే విక్ కూడా పెద్ద ఉంది కాబట్టి విక్ కూడా డ్రా చేసుకోవాలని చెప్తారు కదా, ఇక్కడ విక్ కూడా డ్రా చేసుకుంటారు. ఈ 2 లెవెల్స్ డ్రా చేసుకుంటారు, బాగానే ఉంది. ఇక్కడ ఎందుకు 2 బాడీస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బాడీ మీద విక్ మీద లెవెల్ డ్రా చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది నెక్స్ట్, ఇదేంటి ఇక్కడ దీనికి విక్ లేదు, దీనికి విక్ ఉంది, ఇప్పుడు ఎలా డ్రా చేసుకోవాలనేసి డౌట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్లో పడిపోతారు. దీనికి మళ్ళీ ఏంటంటే సపోర్ట్ యూజ్ చేసుకోవాలంటారు. ఇక్కడ చూడండి 2 బాడీస్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ క్యాండిల్కి విక్ పెద్దది ఉంటే ఇక్కడ లెవెల్ డ్రా చేసుకోవాలని చెప్పారు కదా, ఇక్కడేమో రైట్ సైడ్ విక్ డ్రా చేసుకుంటే ఇక్కడ మరి ఏం చేయాలి అనేసి ఇక్కడ డౌట్ వస్తుంది. ఇక్కడ డౌట్ మళ్ళీ ఇక్కడ చూడండి, దీనికి సపోర్ట్ యూజ్ చేసుకోవాలని చెప్తారు. ఇలాంటి కేసులో కూడా సపోర్ట్ యూజ్ చేసుకోవాలని చెప్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ బాడీకి రైట్ సైడ్ బాడీకి గ్యాప్ అప్ అనేది కొంచెం ఓపెన్ అయింది, ఇక్కడ రైట్ సైడ్ విక్ కొంచెం పెద్ద ఉంది. ఇలాంటి కేసులో లెవెల్ డ్రా చేసుకోవాలని చెప్పి ఇది అడుగుతారు. ఇది సపోర్ట్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డోజీ ఫామ్ అయింది, నెక్స్ట్ టైం బాడీకి విక్ లేదు. ఇలాంటి కేసెస్ ఇన్ని కేసెస్ ఉంటాయి, ఇన్ని సినారియోస్ ఉంటాయి అనమాట. ఇన్నిట్లో ఇవన్నీ ఎలా లెవెల్స్ డ్రా చేసుకోవాలంటే దానికి సపోర్ట్ యూజ్ చేసుకోండి అంటారు. 30 days సపోర్ట్ అందుకే ఇస్తున్నాం కదా, అందులో యూజ్ చేసుకోండి అంటారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, ఈ 30 days సపోర్ట్ అనేది బేసిక్స్ క్లియర్ చేసుకోవడానికే అయిపోతే ఇంకా మీరు లైవ్ ట్రేడ్స్ చేస్తారండి. ట్రేడ్ చేసినప్పుడు అందులో ఎన్ని డౌట్స్ ఉంటాయి అంటే ఏ లెవెల్ని యూజ్ చేసుకోవాలి, ఏ లెవెల్ని యూజ్ చేసుకోకూడదు, ఏ లెవెల్ని ఇగ్నోర్ చేయాలనేసి బోల్డ్ ఉంటాయి. మరి అదే ఎప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫస్ట్ కొద్దిమంది ఏంటంటే లెవెల్స్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్స్ అనుకుంటూ ఉంటాయి కదా చాప్టర్స్, ఆ 1, 2, 3 చాప్టర్స్లోనే లెవెల్స్ అనేది చెప్పేస్తారు, అయిపోద్ది. కొద్దిమంది ఏంటంటే ఇలాంటి కేసెస్లో ప్రాక్టీస్లో చేసినట్టు ఇలాంటి కేసెస్లో లెవెల్ ఎలా డ్రా చేసి ఇలాంటి కేసెస్ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకు మీకు ఇలాంటి సినారియోస్ మీకు చెప్పారు కాబట్టి ఇవే కన్సిడర్ చేస్తారు. కానీ మీకు ఏంటంటే ఇలాంటివి ఇగ్నోర్ చేస్తారు స్టార్టింగ్.
తర్వాత మీరు మార్కెట్లోకి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు డౌట్ వస్తుంది, ఇలాంటి కేసు ఎలా డ్రా చేయాలి అనేసి. అప్పటికి ఏంటంటే ఒక 10 days 15 days అయిపోతుంది. అప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఈ సపోర్ట్ అడుగుతారు, ఇలాంటి కేసులు ఎలా డ్రా చేయాలి బ్రదర్ అనేసి మీరు డౌట్ అనేది అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఇలాంటి కేసులు ఎలా డ్రా చేయాలి, అలా డ్రా చేయాలనేసి. ఇప్పుడు నాకు అర్థం కాదు, మీరు కోర్స్ తీసుకొని 20 days అయిపోతుంది, అప్పటికి మీ 10th chapter 11th chapter అప్పటికి అక్కడ వరకు వెళ్ళిపోతారు. అంటే అడ్వాన్స్డ్ చాప్టర్స్ కూడా వెళ్ళిపోతారు, కానీ మీకు ఇంకా బేసిక్స్ కూడా క్లియర్ అవ్వవే. ఈ బేసిక్స్ ఇది లెవెల్ డ్రా చేసుకోవడం అనేది బేసిక్స్ ఇది. ఈ లెవెల్స్ అనేది ఎలా డ్రా చేయాలనేసి ఇదే క్లియర్ అవ్వకుండా ఇంకా 20 days అయిపోతుంది సపోర్టు. ఇంకా క్లియర్ అవ్వకపోతే మరి అలాగా మీరు ఎక్కడున్నట్టు అలా అయితే సార్ అది చూసుకోండి. నేను చెప్పేది అదే అనమాట. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంకా బేసిక్స్ క్లియర్ అవ్వకుండా ఇంకా అదే ఎలా అవుతుంది, ఓకేనా. మన కోర్స్ వచ్చి ఎలాగంటే, ఇప్పుడు నేను కోర్సు ప్రమోషన్ లాగా కోర్స్ తీసుకోండి అని చెప్పి నేను సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన కోర్స్ వచ్చి నేను చాలామంది దగ్గర నేర్చుకున్నానండి. దగ్గర ఒక 15 members దాకా అక్కడ అన్ని కోర్సులు అనేది తీసుకుని ఎక్కడ కూడా నాకు సపోర్ట్ అనేది సరిగ్గా దొరకలేదు. సపోర్ట్లో సరిగ్గా ఉండదు. ఈ కోర్సులోనేమో ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళు చెప్పరు, ఓన్లీ థియరిటికల్ చెప్పేస్తారు, ఆగిపోతారు. మన డౌట్స్ వచ్చి అడిగితే రిప్లై ఇస్తారు, చెప్తారు, అంతే అనమాట. అలాగే జరిగింది. నేను తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కడ నేర్చుకోలేదండి, హిందీ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. హిందీ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మా బ్రదర్స్ కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు, అలాంటి వాళ్ళ దగ్గర ప్రదక్షిణ నేర్చుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఈ కోర్సులోనేమో సరైన కంటెంట్ ఉంటుంది, వాళ్ళే ఓపెన్గా చెప్తారు అనమాట. కోర్సులో ఏంటంటే మన కంటెంట్ ఏంటంటే కోర్సులో ఓపెన్గా చెప్పారు, మీ డౌట్స్ అడిగితే చెప్తాము, ఎందుకంటే కోర్సులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరూ అలా తీసుకుంటారు ఇలా తీసుకుంటారు అనేసి ఏవో రీజన్ చెప్తారు, ఓకేనా. మన కోర్స్ వచ్చి ఎలాగంటే మీకు బేసిక్స్ అనేవి కోర్సులోనే ప్రొవైడ్ మీకు మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే లైవ్ మార్కెట్కి వచ్చే టైంకి ఏంటంటే కోర్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది, వాళ్ళకి రెస్పాన్స్ అవ్వేవారు కాదు, నాకేమో సపోర్ట్ దొరికేది కాదు, అక్కడ ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది నాకు తెలిసి వచ్చేది కాదనమాట. ఈ ప్రాబ్లమ్స్ నేను ఎన్నో ఫేస్ చేశాను కాబట్టి నేను ఇది నాలెడ్జ్ ఇలాగా చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది లాసెస్ వచ్చి ఉంటాయి. వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఈవెన్ లేడీస్ కూడా ఇందులో ల్యాక్స్ 5 lakhs 6 lakhs పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన కోర్స్ అమౌంట్ కూడా చాలా తక్కువ, బయట ఉన్న మార్కెట్లో ఉన్న అమౌంట్స్తో కంపేర్ చేస్తే 50% ఉంటుంది మన అమౌంట్, ఓకేనా. తక్కువ అమౌంట్లో ఏంటంటే వాళ్ళకి నేర్చుకోవడానికి, ఇప్పుడు వాళ్ళు లాస్ చేసుకున్న దాంట్లో ఇది ఎంతసేపు 30 days సపోర్ట్ ఉంటుంది, మీకు ఎంత నేర్చుకోవచ్చు కంటెంట్. అది కూడా ఏంటంటే సపోర్ట్కి ఇలాగా క్యాష్ చేసుకోవడం కోసం కాదు, ఇలా జెన్యూన్ నాలెడ్జ్ ఇద్దామనేసి కోర్స్ అనేది నేను స్టార్ట్ చేశాను, ఓకేనా. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేసి కోర్స్ అనేది జెన్యూన్గా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మన కోర్స్ మెంబర్స్కి తెలుసు, వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది నేను ఒకసారి వాళ్ళ రికార్డింగ్స్ కానీ వాయిస్ మెసేజ్లు కానీ వాళ్ళ మెసేజ్ కానీ ఒకసారి వాళ్ళని కనుక్కొని నేను యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఏంటంటే నేను చెప్పొచ్చేది ఒకటే అండి, కోర్స్ మార్కెటింగ్ అనేది చాలా జరుగుతుంది. ఏంటంటే సపోర్ట్ 30 days అంటారు, ఆ 30 days ఏంటంటే బేసిక్ క్లియర్ చేయడం కోసం. కోర్స్లో ఏంటంటే చాప్టర్స్లో మిస్ చేస్తారు, కావాలని మిస్ చేస్తారు ఈ సపోర్ట్ కవర్ అయ్యేలాగా, ఓకేనా. ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేయడానికి మీకు ఏంటంటే ఆ సపోర్ట్ అనేది టైం అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ కావాల్సిందే సపోర్ట్ ఇక్కడ, కానీ ఇక్కడ మీకు దొరకదు అనమాట సపోర్ట్, ఓకేనా. అది చూసుకోండి, కోర్స్ ట్రాప్స్లో పడకండి, ఓకేనా. మీకు మన కోర్స్ అనేది కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి అనేది ఉంటుంది, మీరు అక్కడ నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. మన కోర్స్లో ఏంటంటే 10 chapters ఉంటాయి, 10 chaptersలో 5 chapters ఓన్లీ లెవెల్స్ మీదనే ఉంటుంది. అంటే చూడండి బేసిక్స్ మీద ఎంత ఉంటుందో, ఇంపార్టెన్స్ ఉంది బేసిక్స్ మీదనే కదా మన కోర్స్ అనేది అలా ఉంటుంది. సరే చెక్ చేసుకోండి, ఓకేనా. నేను చెప్పొచ్చేది ఒకటే, కోర్సు ట్రాప్స్లో బయట చాలా బిజినెస్ లాగా రన్ అవుతుంది అనమాట ఇప్పుడు. ఇది అఫ్కోర్స్ ఉన్నారు కొంతమంది జెన్యూన్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు, లేరు అనట్లేదు కొంతమంది. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఏ ఫీల్డ్ అన్నా సరే ఇప్పుడు కోర్స్ అనేది బిజినెస్ కింద ఫామ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నారు, లేని వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు కొన్ని వీడియోస్. ఈవెన్ చెప్పాలంటే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, ఓకేనా. యూట్యూబ్ వీడియోస్లోనే బోల్డ్ కంటెంట్ ఉంటుంది, వాళ్ళ కోర్స్లో లేనిదంతా యూట్యూబ్ వీడియోస్లోనే ఉంటుంది, ఓకేనా. అదొకసారి చెక్ చేసుకోండి, కోర్స్ ట్రాప్స్లో పడకండి.